హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. ఎక్సెల్‌లో మన వర్క్ అనేది స్పీడ్‌గా ఉండాలి అంటే గనక మోస్ట్‌లీ మనకు తెలియాల్సింది ఏంటి అంటే షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ బాగా తెలిసున్న వాళ్ళైతే స్పీడ్‌గా చేయగలుగుతారు. అలాగే వర్క్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో, ఇప్పుడు వర్క్‌లో మీకు స్పీడప్ పెరగాలి అంటే షార్ట్ కట్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అవేంటనేది చాలా బేసిక్ లెవెల్ అండ్ చాలా ఇంపార్టెంట్ మీకు చెప్తాను. అవి ప్రాక్టీస్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది గదా! యూజ్ డేటా ఉన్నప్పుడు ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ డేటాలో నేను ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాలంటే యారోస్ యూజ్ చేయడం అనేది కామన్‌గా చేసే పని ఎవరైనా సరే. సో, ఆ యారోస్ యూజ్ చేసేటప్పుడు వాటి కాంబినేషన్ అనేది యూజ్ చేస్తే గనక మీకు మాక్సిమం వర్క్ చాలా స్పీడ్ అవుతుంది. ఆ కాంబినేషన్ ఏంటి అంటే కంట్రోల్. చూడండి కంట్రోల్ పట్టుకొని రైట్ యారో నొక్కాను. రైట్‌కి మూవ్ అయిపోయింది. అదే లెఫ్ట్ యారో నొక్కుతాను కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. అలాగే కంట్రోల్ డౌన్ యారో నొక్కుతాను కిందకొచ్చేస్తుంది. కంట్రోల్ అప్ యారో నొక్కుతాను పైకి వెళ్తుంది. సో, ఇట్లాగా కంట్రోల్ కాంబినేషన్‌తో యారోస్ యూజ్ చేస్తే గనక మీకు టాప్ టు ఎండింగ్ లేదా ఎండింగ్ టు టాప్ అలాగే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది ఒకటి. తర్వాత మీకు ఈ టాప్ కార్నర్‌లో ఉంది కదా! అది డైరెక్ట్‌గా బాటమ్ కార్నర్‌కెళ్ళిపోవాలంటే గనక కంట్రోల్ ఎండ్ బటన్ నొక్కండి. కంట్రోల్ ఎండ్ బటన్ నొక్కితే గనక డైరెక్ట్‌గా బాటమ్‌లోకెళ్ళిపోతుంది. అలాగే పైకి వెళ్ళాలంటే గనక కంట్రోల్ పట్టుకొని హోమ్ బటన్ నొక్కండి. సో, ఇదొకటి. ఇంకో టెక్నిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే మూవ్ చేశారో కంట్రోల్ పట్టుకొని రైట్ ఆర్ నొక్కితే ఎండింగ్‌కెళ్ళిపోతుంది. దీన్ని మరి సెలెక్ట్ చేయాలంటే ఎలాగండి అంటే గనక, మూవ్ చేసేటప్పుడే సెలక్షన్ చేయాలి అంటే దీనికి కాంబినేషన్‌గా షిఫ్ట్ యాడ్ చేయండి. కంట్రోల్‌తో పాటు షిఫ్ట్ కూడా యాడ్ చేసి, ఇప్పుడు రైట్ యారో నొక్కండి. మీకు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతుంది. అదే పైనుంచి కిందకి సెలెక్ట్ చేయాలంటే గనక కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో నొక్కండి. సెలెక్ట్ అయిపోతుంది. లేదంటే నాకు టేబుల్ మొత్తం టాప్ టు బాటమ్ అది కూడా టువర్డ్స్ ఎడ్జ్ వరకు సెలెక్ట్ అవ్వాలి అంటే గనక చూడండి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎండ్ బటన్ నొక్కండి. ఓకేనండి. సో, ఈ విధంగా మనం కీస్ అనేది చాలా షార్ట్ కట్స్ ఈజీగా వాడొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఈ పైన టాప్‌లో ఉన్న ఈ ఫీల్డ్స్‌ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కా. సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని బోల్డ్ చేయాలంటే కంట్రోల్ బి అంటున్నాను. ఇది చాలా మందికి కంట్రోల్ బి తెలిసే ఉంటుంది. తెలియకపోతే ప్రాక్టీస్ చేసి తెలుసుకోండి. తర్వాత చూడండి ఇప్పుడు కిందకి వెళ్తా ఉన్నాను. కిందకి మూవ్ అవుతా ఉంటుంటే నాకు పైనున్న ఫీల్డ్స్ అనేవి కనపడకుండా పైకెళ్ళిపోతా ఉన్నాయి. సో, నాకు అలా ఫీల్డ్స్ పైకెళ్ళిపోకూడదండి. ఫీల్డ్స్ వరకు నాకు ఉండాలి పైన కనిపించే విధంగా అంటే ఆ ఫీల్డ్స్‌ని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్స్‌ని ఫ్రీజ్ చేయడానికి దానికి ఆల్ట్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఓకేనండి. అది ఏంటి అనేది ఆ టెక్నిక్ నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా? ఆల్ట్ డబ్ల్యూఎఫ్ఎఫ్ చూడండి. ఫీల్డ్స్ ఫ్రీజ్ అయిపోయి పైనున్న ఫీల్డ్స్ మాత్రం కదలకుండా ఉంటాయి. ఓకేనా? తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎక్సెల్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా వాడేది ఫిల్టర్స్. ఆ ఫిల్టర్స్ ఏంటి అంటే చూడండి వీటిని ఎనేబుల్ చేయాలి అంటే 2 రకాలుగా ఎనేబుల్ చేయొచ్చు. మొదటి ప్రాసెస్ ఏంటి అంటే షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఎల్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ కంట్రోల్ ఎల్. ఇదొక ప్రాసెస్. మళ్ళీ ఆఫ్ చేయాలన్నా కూడా అదే షిఫ్ట్ కంట్రోల్ ఎల్. లేదంటే ఆల్ట్ డీఎఫ్ఎఫ్ ఇదొక ప్రాసెస్. ఆల్ట్ డీఎఫ్ఎఫ్ ఓకేనండి. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. మీ అలవాటు ప్రకారంగా కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇక్కడి నుంచి మౌస్ వాడతారు. ఎందుకు పద్దాక ఈ పాయింట్స్ మీద క్లిక్ చేయి, ఈ బటన్ మీద క్లిక్ చేసి సో, ఏది ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయడం కోసం కూడా మౌస్ వాడతారు చాలామంది. సో, మౌస్ వాడాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ కూడా. ఏ ఫీల్డ్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ దగ్గరికొచ్చేసి ఆల్ట్ డౌన్ యారో నొక్కండి. ఆల్ట్ డౌన్ యారో నొక్కితే లిస్ట్ లాగా ఓపెన్ అవుతుంది మీకు. ఇందులో మీరు ఏ ఫీల్డ్ అయితే చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూడాలి. అదే ఏ నేమ్ అయితే చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూడాలి అంటే ఆఫ్‌కోర్స్ ఈ టిక్ మార్క్ తీయడానికి కూడా మీరు మౌస్ వాడే అవసరం లేదు. స్పేస్ బార్ నొక్కండి చాలు. స్పేస్ బార్ నొక్కితే ఆటోమేటిక్‌గా పోతుంది. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయితే కావాలనుకుంటున్నారో అక్కడికొచ్చి స్పేస్ బార్ నొక్కండి. జస్ట్ నొక్కిన తర్వాత ఓకే. ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొడితే ఇదిగోండి మీరు ఫిల్టర్ చేయాలనుకుంటేనే మాత్రం వస్తాయి. చూడండి.
ఓకేనా. తర్వాత సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెర్చ్ బార్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ మీరు స్పెసిఫిక్గా ఏది చూడాలనుకుంటున్నారో అది టైప్ చేస్తే కూడా ఫిల్టర్ అయిపోతుంది. సో మౌస్ అనేది వాడుకోకుండా ఈ విధంగా షార్ట్ కట్స్ చాలా వరకు మనకి యూజ్ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం ఇక్కడ 2, 3 షీట్లు ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ షీట్స్ చాలా ఉన్న షీట్లు అనుకోండి. ఇప్పుడు మనం ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి మూవ్ అవ్వడానికి కూడా ఇలా మౌస్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకోకుండా డైరెక్ట్గానే మనం మూవ్ చేయొచ్చు. అదేంటంటే కంట్రోల్ పట్టుకొని పేజ్ అప్ అంటేనేమో టువర్డ్స్ లెఫ్ట్ జరుగుతుంది, అదే పేజ్ డౌన్ అంటే టువర్డ్స్ రైట్ జరుగుతుందండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు, టువర్డ్స్ రైట్, టువర్డ్స్ లెఫ్ట్. ఓకేనా. ఈ విధంగా మనం షీట్స్ని షిఫ్ట్ చేయడానికి కూడా కంట్రోల్ పేజ్ అప్ పేజ్ డౌన్ వాడుకుంటూ ఒక షీట్ నుంచి ఇంకో షీట్కి మనం మారచ్చు. తర్వాత చూడండి, రో ఇన్సర్ట్ చేయాలి అంటే రెండు విధాలుగా చేయొచ్చు. రో సెలెక్ట్ చేసుకొని చేస్తారు. చూడండి, ఇప్పుడు రో సెలెక్ట్ చేయడానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. రో సెలెక్ట్ చేయాలి అంటే కనుక షిఫ్ట్ స్పేస్ నొక్కితే రో సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు రో ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఆల్ట్ ఐ ఆర్. రో ఇన్సర్ట్ చేయడానికి ఆల్ట్ ఐ ఆర్. ఓకేనండి. తర్వాత కాలం మొత్తం సెలెక్ట్ చేయాలంటే కనుక కంట్రోల్ స్పేస్ నొక్కితే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాలం ఇన్సర్ట్ చేయడానికి ఆల్ట్ ఐ సి. ఓకేనండి. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేయడానికి షార్ట్ కట్, అలాగే ఇన్సర్ట్ చేయడానికి షార్ట్ కట్ మీరు చూశారు. సో ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ నొక్కి కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. కంట్రోల్ ప్లస్ నొక్కితే ఇన్సర్ట్ అని వస్తుంది. ఎంటైర్ రో అంటే రో ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత కంట్రోల్ ప్లస్ నొక్కండి, చూడండి, ఎంటైర్ కాలం అంటే కాలం ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత వీటన్నిటి టోటల్ రావాలండి. నాకు టోటల్ రావాలి అంటే కనుక చాలామంది ఏం చేస్తారు అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసి ఇదంతా సెలెక్ట్ చేసుకుని ఇదంతా చేస్తారు. అంత అవసరం లేదండి. ఆల్ట్ పట్టుకొని మీకు బ్యాక్ స్పేస్ పక్కన ఈక్వల్ టు ప్లస్ ఉంటుంది, ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా టోటల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇది ఒక టైప్ షార్ట్ కట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు టోటల్ ఈ వాల్యూ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ తీసేసిన తర్వాత నేను మళ్ళీ క్యాల్కులేషన్ చేశాను. ఇప్పుడు చూడండి, చాలామందికి ఇక్కడ ఈ ఫార్ములా చేశాను కదా, ఇప్పుడు ఇదంతా చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తారు. దానికోసం కాపీ చేసి కిందకు వచ్చి షిఫ్ట్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకుని డౌన్ ఒకసారి నొక్కితే ఏమైంది, మొత్తం చివరి దాకా వెళ్ళిపోయింది. ఎక్సెల్ షీట్ ఓవరాల్ డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోయింది. సో అంతవరకు వెళ్తే మనకి ఫార్ములా అనేది మొత్తానికి పేస్ట్ అయిపోతుంది కదా. నాకు ఇక్కడ డేటా ఉన్న రేంజ్ వరకే అవ్వాలి కదా అంటే, అవును, దానికి చూడండి, మనకి ఈ కాలంలో అయితే డేటా లేదు కానీ ఈ కాలంలో ఉంది కదా, అందుకే పక్క కాలంలోకి వచ్చి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో నొక్కండి. రైట్కి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకోండి. ఈసారి ఇందాక కంట్రోల్ డౌన్ యారో నొక్కి ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ కూడా పట్టుకున్నాను. చూడండి, అప్ యారో నొక్కాను. అప్ యారో నొక్కితే పైకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆ ఫీల్డ్ కూడా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ చూద్దాం. పై నుంచి కిందకి కాపీ పేస్ట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఫిల్ ఆప్షన్ ఉంటుంది. అది కంట్రోల్ డి అనమాట. కంట్రోల్ డి అంటే డౌన్ అని వస్తుంది. కంట్రోల్ డి డౌన్వర్డ్ ఫిల్లింగ్ అనమాట ఇది. సో ఫార్ములా మొత్తాన్ని ఫిల్ చేసేసి తీసుకోండి. చూడండి, మొత్తం ఫార్ములా వచ్చేసింది. సో కంట్రోల్ డి, ఇది చాలా యూస్ఫుల్ మనకి. తర్వాత ఈ ఫార్ములా రైట్ సైడ్కి కూడా రావాలంటే కంట్రోల్ ఆర్, జస్ట్ చూపిస్తున్నాను. ఇవ్వండి, కంట్రోల్ ఆర్. ఓకేనండి. ఒక ఎర్రర్ వస్తుంది, ఇది కంట్రోల్ ఆర్ అనమాట. పెద్ద నెంబర్ వచ్చింది, దానివల్ల మీకు ఇలా వచ్చిందంటే. ఓకేనా. సో కంట్రోల్ ఆర్ అంటే ఏంటంటే రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తుంది అనమాట, రైట్ ఫిల్లింగ్ అంటుంది. ఓకేనా. ఈ విధంగా మీరు మీ వర్క్ ఎఫిషియన్సీ అనేది పెంచుకోవచ్చు. షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ అంతటిని కూడా మనం ఒక్కసారిగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక
షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఎండ్ బటన్ నొక్కండి. చూడండి అంటే రైట్ సైడ్ కూడా నేను ఇందాక ఫీల్డ్ ఒకటి టైప్ చేశాను కదా, దానివల్ల మీకు అలా వస్తుంది. అవసరం లేని రేంజ్ వరకు తీసేసాను. ఇదిగోండి టాప్లో ఉన్నాను కదా ఇప్పుడు. అంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉండి షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఎండ్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా నాకు ఒక టేబుల్ ఫార్మాట్లో ఉండాలండి. నార్మల్ ఫార్మాట్లో ఉంది కదా, అంటే టేబుల్ ఫార్మాట్లోకి మార్చాలంటే చూడండి కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ. ఓకేనా? జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి టేబుల్ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఓకేనా? సో ఇది ఒక టేబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తాం. ఈ విధంగా మనం షార్ట్ కట్స్ యూస్ చేసుకుంటూ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. ఓకేనా? తర్వాత కొన్నిటికి షార్ట్ కట్స్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అంటే కంట్రోల్ బి అని ఉంది, ఇటాలిక్ అయితే కంట్రోల్ ఐ అని ఉంది, అండర్లైన్ అయితే కంట్రోల్ యూ అని ఉంది. ఇట్లాగా మనకి ఒక్కొక్క దానికి ఇప్పుడు వీటికి లేవు, ఇది బార్డర్స్కి లేదు. సో ఇట్లా కొన్నిటికి షార్ట్ కట్స్ ఉండవండి. ఇదేంటి కామాకి లేదు, పర్సంటేజ్కి ఉండిద్ది. ఓకే, ఈ జీరోస్కి లేదు. సో ఇట్లా కొన్నిటికి ఉండదు. సో లేని వాటి పరిస్థితి ఏంటండి? మరి షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయాలండి అంటే చూడండి చాలా సింపుల్ అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టాప్లో ఉన్న ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా, ఈ ఫీల్డ్ నేమ్స్ సెంటర్కి ఉండాలనుకోండి. ప్రస్తుతానికి లెఫ్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి, నాకు సెంటర్కి కావాలనుకోండి. సెంటర్ అలైన్మెంట్కి షార్ట్ కట్ ఏమైనా ఉందా చూడండి? లేదు కదా. సో షార్ట్ కట్స్ లేదు. షార్ట్ కట్ లేనప్పుడు ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లన్నిటికి కూడా షార్ట్ కట్స్ ఓపెన్ అవుతాయి. ఈ హోమ్‌కి షార్ట్ కట్ ఏంటి అన్నారు? హెచ్ అని ఉంది. తర్వాత మనం సెంటర్ కదా అనుకుంటున్నాము. సెంటర్‌కి షార్ట్ కట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఏసీ. సో ఏసీ. ఓకేనా? ఈ విధంగా మనం షార్ట్ కట్స్ అనేది ప్రాక్టీస్ మీద వస్తాయండి. మనకి చూడగానే ఏది కూడా గుర్తుండదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అలవాటవుతుంది. చూడండి ఎట్లాగా ఆల్ట్ ఏసీ, ఆల్ట్ హెచ్ ఏసీ అని వచ్చింది. మళ్ళీ లెఫ్ట్‌గా వచ్చారనుకోండి ఆల్ట్ హెచ్ ఏఎల్ లెఫ్ట్‌కి వచ్చేసింది. సో రైట్‌కి కావాలంటే ఆర్. అట్లాగా షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటండి? ఓరియంటేషన్. అఫ్‌కోర్స్ టెక్స్ట్ అనేది మనకి డైరెక్షన్ చేంజ్ చేయడం కోసం వాడతాం. ఇది కూడా వాడాలంటే ఇక్కడ దీనికి షార్ట్ కట్ ఏమైనా ఇచ్చాడా? సో ఇవ్వలేదు. దీనికి కూడా ఏం చేయొచ్చు చూడండి. ఆల్ట్ హెచ్ ఓరియంటేషన్‌కి ఎఫ్‌క్యూ. ఓకేనా? డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు షార్ట్ కట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. షార్ట్ కట్స్ ఎంతగా మీరు ప్రాక్టీస్ చేసి, ఎంతగా మీరు షార్ట్ కట్స్ వాడగలిగితే అంత స్పీడ్ మీ వర్క్ పెరుగుతుంది. వర్క్‌లో ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.